ఎవ్రీ సండే మన ఛానల్లో మీరు అడిగినటువంటి కామన్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నా సమాధానాలు ఇస్తూ ఉంటాను. నన్ను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ అడిగినటువంటి క్వశ్చన్స్, అలాగే యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేసిన పోస్ట్కి మీరు అడిగిన కామెంట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో ఆన్సర్స్ అయితే చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మొదటికి క్వశ్చన్ వచ్చేటప్పటికే అమ్జద్ గారు అడుగుతున్నారు, డిడ్ షామీ బ్రింగ్ ఎంఐ A4 ఇన్ జూన్ ఆర్ జూలై, మేబీ ప్లీజ్ రిప్లై అని చెప్పి మనం అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఎంఐ A4 సిరీస్ని అయితే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే వీళ్ళు రీసెంట్గా గ్లోబల్లీ ఎంఐ Note 10 లైట్ కింద అనౌన్స్ చేశారో ఇదే మొబైల్ ఫోన్ని మన ఇండియాలో ఎంఐ A4 కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే స్పెక్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి కానీ ప్రైస్ ఒకటే మ్యాచ్ కావట్లేదు. చూద్దాం షామీ కంపెనీ ఏం మ్యాజిక్ చేస్తుందో ఇందులో అయితే. ఎందుకంటే మనకి ఎంఐ A3 ఏదైతే ఉందో సుమారుగా 14,000 రూపాయలకి ఏమో లాంచ్ చేశారు. స్టిల్ ఇప్పుడు వచ్చేటప్పటికి 11,500 12,000 రూపాయలకి వస్తుంది. స్టిల్ ఇప్పటికి కూడా ఒక మంచి మొబైల్ ఫోన్. చూద్దాం షామీ ఏం చేస్తుంది అనేది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి రఘునందన్ రెడ్డి గారు అడుగుతున్నారు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బ్రో మీ హార్డ్వేర్ డిస్మాంట్లింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. సో డిస్మాంట్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ వెన్ ఐఎమ్ ఇన్ 8th క్లాస్ నుంచే నాకు వీటి మీద మంచి అవగాహన ఉంది. ఆల్మోస్ట్ నేను ప్రతి ఒక్క గ్యాడ్జెట్ని ఫిక్స్ చేయగలను. ఈవెన్ మొబైల్, స్మార్ట్ వాచెస్, ఐప్యాడ్స్ లేదా హోమ్ థియేటర్స్ లేదన్నట్లే టీవీస్, ప్రతి దానిలో ప్రాబ్లమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనే దాని గురించి ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. సో దట్స్ కీప్ మీ ఇన్ దిస్ ప్లేస్ అంతే అని చెప్పుకోవచ్చు. సో తెలుగు ప్రజలకు కూడా కొంచెం డిఫరెంట్గా తీసుకొద్దామన్న ఉద్దేశంతో మన ఛానల్ని స్టార్ట్ చేసి ఈ వీడియోస్ అయితే మీ ముందు తీసుకొచ్చినాను. హోప్ యూ కెన్ లైక్ దట్. ఒకవేళ ఈ వీడియోస్ మీకు ఇంకా కావాలన్నట్లయితే ఒక లైక్ వేసేసుకోండి. వీ విల్ కంటిన్యూ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి సంజు గారు అడుగుతున్నారు, అన్న ఐఫోన్స్లో కనెక్ట్ అయిన వైఫై పాస్వర్డ్ చూడటం ఎలా, పాస్వర్డ్ క్యూఆర్ కోడ్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది చెప్పండి. సో ఐఫోన్లో ఒక సేవ్ అయినటువంటి పాస్వర్డ్స్ని అయితే మనం చూడలేము. కాకపోతే మీరు మరొక ఏదైనా యాపిల్ డివైస్ వాడుతున్నారంటే దాన్ని పక్కగా తెచ్చారన్నట్లయితే ఆటోమేటిక్గా వైఫై షేరింగ్ పాస్వర్డ్ అయితే మనం వాడుకోవచ్చు. కాకపోతే ఒకవేళ మీకు ఐఫోన్ కనెక్ట్ అయినటువంటి పాస్వర్డ్ని చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే సింపుల్ దాని సెట్టింగ్స్లోకి వెళ్ళండి. దాంట్లో ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఐపీ అడ్రస్ మీ బ్రౌజర్లో టైప్ చేయండి. తర్వాత పాస్వర్డ్స్ వచ్చి మోస్ట్ యూజువల్గా రౌటర్స్ అన్నిటికీ కూడా అడ్మిన్ అండ్ పాస్వర్డ్ ఉండడం జరుగుతుంది. దాని ద్వారా లాగిన్ అయ్యి మీరు మీ వైఫై పాస్వర్డ్ అయితే చూసుకోవచ్చు. లేదా మీ వైఫై రౌటర్ మీద ఒక చిన్న రీసెట్ బటన్ ఉంటుంది. ఆ రీసెట్ బటన్ని ప్రెస్ చేశారు అన్నట్లయితే టోటల్లీ మీ రౌటర్ ఏదైతే ఉందో కంపెనీ డిఫాల్ట్ సెట్టింగ్స్కి వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ తిరిగి మీరైతే కనుక ఖచ్చితంగా మీ పాస్వర్డ్ని సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సుబ్బారెడ్డి గారు అడుగుతున్నారు ఇన్నతర క్వశ్చన్ అంటే, అన్న సూపర్ AMOLED డిస్ప్లేస్ అన్ని మొబైల్ ఫోన్స్లోనూ సేమ్ ఉంటాయా? లైక్ రియల్మీ X2 యూస్ చేస్తున్న సూపర్ AMOLED డిస్ప్లే అండ్ OnePlus యూస్ చేస్తున్నటువంటి సూపర్ AMOLED డిస్ప్లే అండ్ అనదర్ ఫోన్స్లో చేసినటువంటివి కూడా సేమ్గా ఉంటాయా? కొంచెం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయగలరని చెప్పి అడుగుతున్నారు. సో అలా ఏముండదు. సో సామ్సంగ్ సామో ఎల్ఈడి ఏదైతే ఉందో ఇది టోటల్లీ డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. ఆమో ఎల్ఈడి డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అండ్ AMOLED స్క్రీన్స్లో కూడా డిపెండ్స్ అపాన్ వీళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ని బేస్ చేసుకొని ఆ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ BOE ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా వీళ్ళకి డిస్ప్లేస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే అది డిపెండ్స్ అపాన్ ద ప్రైస్ ఆఫ్ ద మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా మీకు OnePlus ఏదైతే ఉందో ఆ డిస్ప్లే బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు ద రియల్మీ X2 కన్నా. కానీ ఎందుకంటే దాని లోపల ఉండేటువంటి ఫీచర్స్ వేరే ఉంటాయి. HDR10+ అని, అలాగే మనకి TUV సర్టిఫికేషన్స్ అని, అలాగే బ్రైట్నెస్ నిట్స్, అలాగే కాంట్రాస్ట్ రేషియోస్ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. సో ఇవన్నీ మనం X2లో చూడాలి అని అంటే 100% చూడలేము. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కొంచెం సమ్వాట్ ఫీల్ని అయితే తీసుకొస్తాయి అంతే. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి రాగసాయి చరణ్ గారు అడుగుతున్నారు, అసలు ఆండ్రాయిడ్ అండ్ iOS ప్రాసెసర్ యొక్క పనితీరు చెప్పండి కనీసం మీరైనా. లైక్ ఐఫోన్లో మనం చూసామన్నట్లయితే కనుక హెక్సా కాంబినేషన్ OS ఉంటుంది iOS. సో దీనివల్ల మనకేమవుతుందంటే ఫోన్ అనేది కొంచెం మరింత ఆప్టిమైజ్డ్గా, మరింత హ్యాంగ్ లేదా హ్యాసల్ ఫ్రీగా మనం ఫోన్ అయితే యూస్ చేసుకుంటూ ఉంటాం. సో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతున్నారు. డెఫినెట్లీ నేను వీలైతే ఇప్పుడు మనం ఒక చిన్న 1 సెకండ్లోనో లేదా 1 మినిట్లోనో చెప్పుకునేది కాదు. వీడైతే డెడికేటెడ్ వీడియో మీ అందరి కోసం తీసుకొస్తాను. నెక్స్ట్ చూసినప్పుడు మనకి షేక్ జకారియా గారు అడుగుతున్నారు ఇన్నతర క్వశ్చన్ అంటే, ఎంఐ వాచ్ 5 ఆర్ ఎంఐ QLED టీవీలు మీరు ఏమన్నా ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తారా? ప్లీజ్ రిప్లై ఏమన్నా ఆఫ్టర్ లాక్డౌన్. సో ఇవైతే ఇంకా మన ఇండియాలో అఫీషియల్గా సేల్లోకి అయితే రాలేదు. సేల్లోకి కాదు, ఇంకా అనౌన్స్మెంట్లోకి రాలేదు. మేబీ ఇవన్నీ మనకు వచ్చేటప్పటికే అక్టోబర్ లేదా నవంబర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 100% ఖచ్చితంగా మన ఇండియాలో లాంచ్ అయిందంటే మన ఛానల్లో దానికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ మీకు ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చూసేటప్పటికి మనకి విజయ్ గారు అడుగుతున్నారు. నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, బ్రో స్మార్ట్ వాచ్లో మనకి బ్లూటూత్ ఉంటుంది కదా, అట్ ఏ టైం మనము స్మార్ట్ వాచ్కి అండ్ అట్ ద సేమ్ టైం బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. 100% కనెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి బ్లూటూత్ తోటి మ్యాక్సిమం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అరౌండ్ 8 to 10 డివైజెస్ని అయితే ప్యారలల్గా మీరు పేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. నో నీడ్ టు వరీ.
అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎప్పటికి మనకి వాసు గారు అడుగుతున్నారు. అడుగుతున్న క్వశ్చన్ అంటే, నేను స్టూడెంట్ అన్న మ్యాక్బుక్ ఎయిర్ 2017ని తీసుకోవచ్చా, మోడల్ తీసుకోవచ్చా వద్దా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. సో 100% మీరైతే పర్చేజ్ చేయొచ్చు. ఈవెన్ నేను ఇప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్ వీడియోస్ కోసం లేదా ఎక్కువ బ్రౌజింగ్ కోసం లేదా నాకు కొంచెం ప్రోగ్రామింగ్ ఉంటుంది, సో దానికోసం నేను ఎక్కువగా మ్యాక్నే ప్రిఫర్ చేస్తున్నాను. డెఫినెట్లీ 100% డ్యామ్ ష్యూర్ మీరు తీసుకోవచ్చు, నో డౌట్ అట్ ఆల్. వీలైతే విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో నా ఎక్స్పీరియన్స్ అన్నింటినీ కూడా ఒక రివ్యూ రూపంలో మీ ముందు తీసుకొస్తాను 2017 వర్షన్ని. ఎందుకంటే నేను కూడా వాడేది సేమ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్పడానికి మనకి సాయి చరణ్ గారు అడుగుతున్నారు. అడుగుతున్న క్వశ్చన్ అంటే, అసలు టెక్ ఛానల్స్ అన్నింటినీ కూడా పైన డీటెయిల్ డిస్క్రిప్షన్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంటారు, ఇన్డెప్త్గా డీటెయిల్స్ ఎందుకు చెప్పరు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ 6GB ఆఫ్ ర్యామ్ లేదా 2.3 GHz ప్రాసెసర్ అని చెప్తారు, కానీ దాని లోపల ఎన్ని కోర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎందుకు చెప్పరు. 100% నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా ట్రై చేశాను. కాకపోతే చాలామంది కామెంట్స్ రూపంలో వెరీ కామన్గా చెప్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, కామెంట్స్ రూపంలో కామెంట్ చేయడం ఏంటంటే, ఈ సోదంతా ఎందుకన్నా, ఇది ఏంటి, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఇలా చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మాకు కూడా ప్యాషనేట్గా మీ టైంని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి బ్రైన్ సెట్తో అయితే మేము రాం కాబట్టి, సో మీ రిక్వైర్మెంట్ ఏముంటుందో సో ఆ రిక్వైర్మెంట్ మాత్రమే మేము చెప్తాం. ఇంకా కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కేవలం మీకు అసలు ఆ ప్రాసెసర్ చెప్తారు, కానీ ఆ ప్రాసెసర్కి సంబంధించినటువంటి క్లాక్ స్పీడ్స్ కూడా చెప్పరు. ఈవెన్ హిందీ ఛానల్స్ చూడండి లేదా ఇంగ్లీష్ ఛానల్స్ చూడండి, అన్బాక్సింగ్ మొత్తం కేవలం 4 minutes 5 minutesలో కంప్లీట్ చేసేస్తూ ఉంటారు. సో 4 minutes 5 minutesలో కంప్లీట్ చేసేస్తున్నారు అన్నట్లయితే దానిలో ఇంకా పర్టికులర్గా డీటెయిల్స్ ఏమంటాయి, ఇప్పుడు ఇవాళ రేపు అంత డెప్త్గా ఎవరు చూడట్లేదు అండ్ పీపుల్ నో దట్ అది ఎంత క్లాక్ స్పీడ్ ఏంటి అనే దాని గురించి. సో అందుకోసమే మేము కూడా కవర్ చేయట్లేదు. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనకి మోహిత్ గారు అడుగుతున్నారు, ఫ్యూచర్లో ఐఫోన్ బడ్జెట్ మొబైల్ ఫోన్స్ వస్తాయా, ఐఫోన్ 7 Plus ఆర్ ఐఫోన్ 8 ఏది బెస్ట్ అన్న, నా ప్రయారిటీ డిస్ప్లే అండ్ కెమెరా, ఇవి ఆఫ్లైన్లో దొరుకుతాయా. 100% మీకు ఐఫోన్ 7 Plus 8 Plus ఏవైతే ఉన్నాయో రెండు కూడా మీకు ఆఫ్లైన్లో దొరుకుతాయి. డిస్ప్లేస్ పరంగా రెండు సేమే, కెమెరాలు కూడా అప్రాక్సిమేట్గా మనకి ఈ రెండు ఒకేలాగా ఉంటాయి. సో ఐఫోన్ 7 Plus కన్నా నన్ను అడిగితే మీరు సింప్లీ గో ఫర్ 8 Plus, ఎందుకంటే ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్కి దీనికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 7 Plus ఏదైతే ఉందో మనకి iOS 14తో కట్ ఆఫ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. 100% మీకు ఇవన్నీ ఆఫ్లైన్లో దొరుకుతాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే సోను గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ అంటే, ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఏం పర్చేజ్ చేస్తారు. నేనైతే ప్రస్తుతానికి పర్చేజ్ చేయాల్సిన ఐటమ్స్ అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక మైక్ కొనుక్కోవాలి, ఎందుకంటే నా మైక్ ఖరాబ్ అయింది, అటు ఇటు అడ్జస్ట్ చేస్తూ నేనైతే వాడుతున్నాను. ప్రస్తుతం నాకు వెరీ బ్యాడ్లీ రిక్వైర్మెంట్ ప్రోడక్ట్ అయితే ఇది, ఖచ్చితంగా దీన్ని అయితే నేను ఆర్డర్ చేయాలి. అండ్ నెక్స్ట్ రాము గారు అడుగుతున్నారు. ఈయనతో క్వశ్చన్ అంటే, బ్రో జీకామ్ యూస్ చేయొచ్చా, దానివల్ల మొబైల్ ఏమైనా హ్యాక్ అయ్యే అవకాశం ఉందా, ప్లీజ్ చెప్పండి, చాలాసార్లు నుంచి అడుగుతున్నాను. సో మొబైల్ ఫోన్లో జీక్యామ్ అనేది వాడటం వల్ల మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అవుతుందా అని అంటే, అది డిపెండ్స్ అపాన్ ద డెవలపర్ని బట్టి ఉంటుంది. అంటే వాస్తవానికి ఇవన్నీ కూడా మనకి అన్అఫీషియల్ యాప్సే, అంటే మోడెడ్ యాప్స్ అని అంటాం వీటన్నిటిని. లోపల ఉండేటువంటి కొన్ని సెట్టింగ్స్, కొన్ని ఫీచర్స్ని చేంజ్ చేస్తూ మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. ఒకవేళ ఎవరన్నా ఇంటెన్షనల్గా చేశారు అన్నట్లయితే ఖచ్చితంగా మీ డేటాని మేము వాడాలి లేదా డేటాని టెఫ్ చేయాలనుకుంటే కనుక 100% ఇది పాసిబుల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఇంకా చెప్పాలంటే మనం ట్రస్టెడ్ సోర్స్ నుంచి తీసుకోవడం అయితే బెటర్. నన్ను అడిగితే అసలు వాస్తవానికి ఈ మోడెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని స్కిప్ చేయమంటాను. ఎందుకంటే మరి అంత పవర్ఫుల్గా అంత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి యాప్స్ అయితే కనుక డైరెక్ట్లీ మనకి గూగుల్ స్టోర్లోనే ఎవరో ఒక డెవలపర్ డెవలప్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అఫ్కోర్స్ దీనికి గూగుల్ యాక్సెప్ట్ చేయదు అనుకోండి, ఎందుకంటే వాళ్ళ పిక్సెల్ ఫోన్స్ని ఎవరు కొనరు కాబట్టి. నన్ను అడిగితే కనుక సాధ్యమైనంత వరకు దాన్ని స్కిప్ చేయమంటాను. ఇఫ్ యు ఆర్ డేటా ప్రైవసీకి మీరు పెద్దపీట వేస్తున్నట్లయితే కనుక, లేదన్నట్లయితే లైట్ తీసుకోండి, యూ కెన్ యూజ్ ఇట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పుడు మనకి యువరాజ్ గారు అడుగుతున్నారు. ఈ ఇతర క్వశ్చన్ అంటే, బ్రో OnePlusకి సంబంధించినటువంటి QLED టీవీ తీసుకోమంటారా, నా ప్రయారిటీ వచ్చేటప్పటికి ఎక్కువగా నేను DTH ఛానల్స్ని చూస్తూ ఉంటాను. సో అసలు QLED తీసుకోవాలా OLED తీసుకోవాలా, దీని గురించి ఒక క్లారిటీ అయితే ప్రొవైడ్ చేయగలని చెప్పి అడుగుతున్నారు. అసలు మీరు కేవలం డిష్ యాంటీనా అంటే కేవలం శాటిలైట్ టెలివిజన్ లైక్ డాటా స్కై, DTH ఇలాంటి సర్వీసెస్ చూస్తారంటే మీకు QLED వేస్ట్ అని అంటాను. అక్కడ మనకి LED ఏదైతే ఉందో దట్ విల్ బి పెర్ఫార్మ్ బెటర్. 4K మంచి LED టీవీస్ కొనుక్కోండి. మీకు 30-35 వేల రూపాయల మధ్యలో VU ప్రీమియం మన ఛానల్లో మన రీసెంట్గా అన్బాక్స్ చేసింది ఏదైతే ఉందో ఫెంటాస్టిక్గా ఉంది. 32,000-33,000 రూపాయలకు. సో అది తీసుకోండి సరిపోతుంది. ఒకవేళ మీరు దీంతో పాటు ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, అలాగే యూట్యూబ్ ఇట్లాంటివి కూడా ఎక్కువగా మీ ప్రయారిటీ అయినట్లయితే, పిక్చర్ క్వాలిటీ మరింత బెటర్గా చూస్తున్నారు అన్నట్లయితే మీరు QLED టీవీ తీసుకొచ్చినా కానీ మన శాటిలైట్ టీవీల ద్వారా మ్యాక్సిమం అంటే 1080pలో చూడొచ్చు. అందరూ కూడా
కూడా రిఫ్రెష్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు అంత క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. మీకు మినిమం ఈవెన్ ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ చూడాలన్నా కానీ నెట్ఫ్లిక్స్ ఏదైతే ఉందో బెటర్ ఉంటుంది కంపారిటివ్ ఇప్పుడు ఉన్నటువంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ కన్నా. దానికంటే కొంచెం డౌన్ గ్రేడ్గా అమెజాన్ ప్రైమ్ ఉంటుంది. ఇంకా యూట్యూబ్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో మన క్వాలిటీని అయితే మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. ఈవెన్ అంత హై ఎండ్లో అయితే ఉండదు. సో వాటి కోసం మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సుమారుగా 70,000 రూపాయలు. సో నన్ను ఇక రెండో క్వశ్చన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక క్యూఎల్ఈడి లేదా ఓఎల్ఈడి అంటే క్యూఎల్ఈడి ఏదైతే ఉందో కొంచెం తక్కువ ధర ఉంటుంది. ఓఎల్ఈడి ఏదైతే ఉందో కొంచెం హై ఎండ్ ఉంటుంది. ఓఎల్ఈడిలో మినిమం 55 ఇంచెస్ కావాలంటే మీరు 1,00,000 పైమాటే పెట్టాల్సి ఉంటుంది. క్యూఎల్ఈడిలో ఏదైతే ఉందో మీకు సుమారుగా 70,000 రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతుంది. ఒకవేళ క్యూఎల్ఈడియే మీకు ప్రయారిటీ తీసుకుందాం ఒకసారి కొని పడేస్తే పడి ఉంటుంది కదా అని అనుకుంటున్నారు అన్నట్లయితే కొన్ని రోజులు ఆగండి. రియల్మీ అలాగే ఎంఐ రెండు కూడా మన ఇండియాలో క్యూఎల్ఈడీస్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి కృష్ణ గారు అడుగుతున్నారు, బ్రో మన ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎందుకు ఇంప్రూవ్ కావు అని అంటే ఇది వన్ ఫ్యాక్టర్ కాదు. సో చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ల్యాండ్ కావాలి ఫ్యాక్టరీస్ పెట్టాలంటే, తర్వాత లేబర్ కావాలి, తర్వాత గవర్నమెంట్ నుంచి అన్ని సర్టిఫికేషన్స్ కావాలి, అది కూడా చాలా ఫాస్ట్గా కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం అంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ల్యాబ్స్ని మనం ఇన్వెస్ట్ చేయాలి అన్నట్లయితే మరొక 10 సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంది. సో ఈవెన్ మనకు ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని బ్రాండ్స్ వచ్చినాయి, లైక్ మైక్రోమాక్స్ కావచ్చు, లావా కావచ్చు, సెల్కాన్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా మనకి బ్రాండ్ ఇండియాదే, కానీ దాని లోపల ఉండేటువంటి పీసీబీ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ హార్డ్వేర్ కూడా చెక్ చేస్తుంటాను కాబట్టి సో ఇవన్నీ కూడా మళ్ళీ మనకి చైనీస్ మదర్ బోర్డ్స్ అవుతున్నాయి. అవన్నీ కూడా మనకి మేక్ ఇన్ ఇండియానే, కానీ ప్యూర్లీ మనకి ఇండియాలో కంప్లీట్ 100% మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కాదు. సో ఖచ్చితంగా మనం సోర్సెస్ కోసం అయితే బయట వాటి మీద ఆధారపడాల్సింది, లైక్ చైనా మీద కానీ లేదా హాంకాంగ్ మీద కానీ ఇట్లా వీటి మీద ఆధారపడాల్సిందే. జపాన్ నుంచి కొన్ని మదర్ బోర్డ్స్ వస్తుంటాయి. సో ఇదైతే మనకి ఇండియాలో ఫుల్ ప్లెజ్డ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే మరొక 10 years మినిమం పడుతుందని నా ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్ అప్పటికి మనకి విశ్వనాథ్ గారు అడుగుతున్నారు, బ్రయ్యా నేను యూఎస్ నుంచి ఐఫోన్ని తెప్పించుకోవాలనుకుంటున్నాను. సో దాన్ని మళ్ళీ తిరిగి ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత అన్లాక్ చేయాలా అని అంటున్నారు. 100% దీన్ని అయితే మళ్ళీ తిరిగి మనం అన్లాక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది అక్కడ కాంట్రాక్ట్లో వచ్చింది అన్నట్లయితే, ఒకవేళ కాంట్రాక్ట్ లేకుండా అన్లాక్ ఫోన్ కానీ లేదంటే సిమ్ ఫ్రీ ఫోన్ కానీ వచ్చింది అన్నట్లయితే డైరెక్ట్గా మీరు ఏ సిమ్ అంటే ఆ సిమ్ వేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అజయ్ గారు అడుగుతున్నారు రెండో క్వశ్చన్ అంటే, మామూలుగా మనకు మొబైల్ ఫోన్స్ అన్ని లాంచ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, దీని వెనకాల వీళ్ళు చెప్పేదాని ప్రకారంగా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ అన్నీ వస్తుంటాయి, కరెక్ట్గా మ్యాచ్ అవుతుంటాయి. ఇవి ఎలా చేస్తారన్న దీని గురించి వాళ్ళు ఏం సాఫ్ట్వేర్ వాడతారు ఏంటి అనే దాని గురించి. సాఫ్ట్వేర్ ఏం కాదు, ఇదంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద వీళ్ళ చేతిలో ఎప్పుడైనా కానీ మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఒక రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్లో ఉండేటువంటి బటన్ని ప్రెస్ చేసే కొద్దీ మనకి స్లైడ్ షోలో అది నెక్స్ట్ పిక్చర్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. అంతే, వీళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు కానీ బేసిక్గా. సో దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ట్రాక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు అక్కడ రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫ్రంట్ ఉండేటువంటి స్క్రీన్ మీద వీళ్ళకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, లేదా రేర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడం జరుగుతుంటుంది. జస్ట్ లైక్ మన టీవీ న్యూస్ చదువుతుంటారు చూసారా, సేమ్ అలాగే. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి ఎంవి శివరావు గారు అడుగుతున్నారు ఎన్నో క్వశ్చన్ అంటే, విచ్ ఈస్ ద బెస్ట్ అమాంగ్ డెనాన్ అలాగే మ్యాట్రెస్ తర్వాత యమహా అండ్ ఆన్క్యో. అన్నిటికంటే నన్ను అడిగితే కనుక డెనాన్ కొంచెం బెటర్గా ఉంటుంది. మ్యాట్రెస్ కూడా నెంబర్ 1 బ్రాండ్ ఇన్ యూఎస్, కానీ మన ఇండియాలో అయితే అంత పెద్ద సక్సెస్ కాలేదు. నేనైతే ఇక్కడ పర్సనల్గా డెనాన్ ప్రిఫర్ చేస్తాను. కొంచెం మనకి సర్వీస్ అంతా బాగుండాలి అన్నట్లయితే కనుక ఆంక్యో అండ్ యమహా రెండు బాగుంటాయి మన ఇండియాలో అయితే సర్వీస్ పరంగా. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ అప్పటికి మనకి లలిత్ రెడ్డి గారు అడుగుతున్నారు ఇందులో క్వశ్చన్ అంటే, 5G ఫోన్స్ ఇండియాకి వస్తాయా 20 to 25K లోపల, ఎప్పుడు వస్తాయి అన్న? 100% వస్తాయి. మనకి 20 to 25,000 రూపాయలు అంటే మనం 2021 మిడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ రియల్మీ ఈ 2020 ఎండింగ్ కల్లా తీసుకొచ్చిన ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. అండ్ నెక్స్ట్ సోను గారు అడుగుతున్నారు, రియల్మీ టీవీస్ ఎప్పుడు వస్తాయి బ్రో? సో రియల్మీ టీవీస్ ఏవైతే ఉన్నాయో మనకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినాయి. యాక్చువల్గా ఇప్పటికల్లా అనౌన్స్ చేయాలి, కాకపోతే డ్యూ టు కాస్ ఆఫ్ లాక్డౌన్ వల్ల చేయలేదు. మోస్ట్లీ మనకి అక్టోబర్ లేదా నవంబర్ కల్లా అఫీషియల్గా మీ ఇళ్లలో ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ రామాంజనేయులు గారు అడుగుతున్నారు ఎన్నో క్వశ్చన్ అంటే, కెమెరా అండ్ గేమింగ్ బెస్ట్ మొబైల్ ఫోన్ అండర్ 20, కళ్ళు మూసుకొని రెడ్మీ K20 కొనుక్కోండి, ఫెంటాస్టిక్ ఫోన్. అండ్ నెక్స్ట్ పవన్ కుమార్ గారు అడుగుతున్నారు ఎన్నో క్వశ్చన్ అంటే, మొబైల్ కంపెనీ వాళ్ళు 1TB 2TB 3TB 10TB 20TB ఇంటర్నల్ స్టోరేజ్ ఎందుకు ప్రొవైడ్ చేయరన్నా ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు మనకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 512GB, 512 ఎందుకు, నేను వాడుతున్న 256GBలోనే ఇంకా అరౌండ్ 90GB దాకా ఖాళీ ఉంది. 1TB ఎందుకు, అనవసరంగా అమౌంట్ ప్రైస్ ఎక్కువ అవడం తప్ప అంతకుమించి ఏం లేదు. మనకు బడ్జెట్లో తీసుకొస్తూ ఉంటారు కాబట్టి నన్ను అడిగితే ఇప్పుడున్నటువంటి రిక్వైర్మెంట్, ఈవెన్ నా మొబైల్ ఫోన్లో వచ్చేటప్పటికి సుమారుగా 500+ యాప్స్ అనేవి ఉంటాయి. సో వాటికి కూడా యూస్ చేసినా కానీ నాకు ఇంకా 96 97 MB ఉంది కాబట్టి ఐ థింక్ మనకు అంత రిక్వైర్మెంట్ లేదని అంటాను. ఒకవేళ పెంచితే ప్రైస్ పెరిగిద్ది అంతే. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ నవీన్ గారు అడుగుతున్నారు, పోకో F2 కమింగ్ డేట్. 100% దీని అయితే లాంచ్ చేస్తారు. ఆల్రెడీ 2 రోజుల నుంచి వీళ్ళు టీజింగ్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి లాక్డౌన్ అయిపోయిన వెంటనే మనకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ పవన్ కుమార్ గారు అడుగుతున్నారు, ప్రవీణ్ గారు అండ్ నెక్స్ట్
ప్రవీణ్ గారు అడుగుతున్నారు ఇతర క్వశ్చన్ ఏంటంటే అండర్ 25Kలో మంచి ల్యాప్టాప్ చెప్పండి. మంచి ల్యాప్టాప్ అని అంటే మీకు 25లో చూడండి i5 మేబీ 6th or 7th జనరేషన్ 4GB ర్యామ్, అలాగే 500GB ఇంటర్నల్ హార్డ్ డిస్క్, తర్వాత 14 inches ల్యాప్టాప్ సైజ్లో మీరు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఫిల్టర్స్ పెట్టుకోండి, దీంట్లో వస్తే సాధ్యమైనంత వరకు మీరు డెల్ని ప్రిఫర్ చేయండి, సూపర్గా ఉంటుంది. కానీ 25లో అయితే కష్టం, నాకు తెలిసి 30+ ఉండే అవకాశం ఉంది. సో ఇవే ఫ్రెండ్స్, ఈ వీక్ మీరు నన్ను కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా అలాగే ట్విట్టర్లో అడిగినటువంటి క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా నేను పిక్ చేసి మీకు సమాధానాలు అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా ఒకవేళ మీ క్వశ్చన్ కనుక సమాధానం రానట్లయితే మీరు కామెంట్ కిందనే నేను టైప్ చేసి పెడతాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అంటే కామన్గా ఉండటం వల్ల నేను వాటిని పిక్ చేయలేదు అంతే. ఇక మీకు ఇన్స్టెంట్గా రిప్లైస్ కావాలన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నేను ట్విట్టర్ ఐడి ప్రొవైడ్ చేస్తాను, ఆ ట్విట్టర్ ఐడిని ఫాలో అవ్వండి. సో మ్యాక్సిమం స్పాట్లో అప్పుడప్పుడే నేను ఇన్స్టెంట్ రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.